Wired reports ఒక రిజల్ట్స్ బయట పెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో దే హ్యావ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్ ఏఐ. అంటే దే హ్యావ్ ట్రిక్ అన్ ఏఐ టు డూ అగేన్స్ట్ ఇట్ సిమ్యులేటెడ్ టాస్క్. అంటే ఒక ఆటోమేటిక్ డ్రైవింగ్ గా చేసే ఒక బాట్ ని వాళ్ళు ట్రిక్ చేస్తే అది ఏం చేసింది అంటే డ్రైవింగ్ ఎప్పుడైనా స్టాప్ సైన్ దగ్గర రాగానే కార్ ఆగాలి, ఆగకుండా అది వెళ్ళిపోయింది. అలా వాళ్ళు కావాలని చెప్పి ఆ ట్రిక్ వాడితే అది ఫాలో అయిపోయింది. సో ఇదంతా ఏంటిది, వీళ్ళు ఎక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే ఇంకో రీసెర్చెస్ కూడా ఉన్నాయి. మల్టీ మాడ్యులారిటీ వాడితే కనుక ఏఐలో దానివల్ల వీ కెన్ జైల్ బ్రేక్ సంథింగ్. అంటే మనం ఇచ్చే రూల్స్ కి అగేన్స్ట్ గా అండ్ డేంజరస్ గా వాడొచ్చు అని చెప్పి దే ఆర్ ప్రూవింగ్ ఇట్. ఎవ్రీథింగ్ ఈస్ పాయింటింగ్ అవుట్ అండ్ టార్గెటింగ్ వన్ థింగ్. అదేంటిది అంటే రీసెంట్ గా చైనాలో ఒక షో అయింది. లైక్ ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ వేర్ హ్యూమనైడ్ బాట్స్, అంటే హ్యూమన్ లా వర్క్ చేసే రోబోట్స్ ని వాళ్ళందరూ షో కేసు తీసుకెళ్తూ ఉండగా ఒక డబ్ల్యూడబ్ల్యూ రింగ్ లా ఉంది. బాట్ ఇలా వెళ్తుంటే క్రౌడ్ ని చూసి ఒక రేజ్ కి వెళ్ళిపోయింది. లైక్ ఇట్ వాజ్ అన్కంట్రోలబుల్. కోపం వచ్చి అటాక్ చేయడానికి వెళ్ళిపోయింది ఒక బాట్ హ్యూమన్. అలా జలకీయంగానే ఆ హ్యూమన్స్ భయపడ్డారు అక్కడ. ఆ భయపడేసరికి ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. జో రోగన్, హూ ఇస్ అ పాడ్కాస్ట్ గాయ్, ఈ సేయింగ్ దిస్ ఇస్ రియలీ హ్యూమన్. అంటే ఏంటిది, హ్యూమన్ సొసైటీకి ఇది చాలా అగేన్స్ట్ గా చేయడం. అండ్ అక్కడ క్లియర్ గా చూస్తే కనుక ఆ బాట్ ని వెనుకున్న గార్డ్స్ కంట్రోల్ చేశారు. ఎలా అంటే బైపెడల్ కాంట్రాప్షన్ తోటి. సో వీళ్ళు ఇది వాడి అది కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సో మీరు అప్పుడే ఇంత తొందరగా ఎందుకు బాట్స్ ని అలా రేజ్ కి పంపించేస్తున్నారు? లైక్ ఇఫ్ యూఆర్ అనేబుల్ టు కంట్రోల్ ఇట్, వీ షుడ్ రిలీజ్ ద బాట్. అండ్ ఇంకొంతమంది ఏం కమెంట్స్ చేస్తున్నారు అంటే ఆర్ వి గోయింగ్ టు డిస్టోపియన్, అంటే హ్యూమన్స్ సాడ్ అయిపోయే సొసైటీకి మనం వెళ్ళిపోతున్నామా ఇప్పుడు ఇలాంటి బాట్స్ తో పెట్టుకొని అనవసరంగా అని చెప్పి అందరు ఇప్పుడు షాకింగ్ గా వైరల్ అయిపోతుంది వీడియో. స్టే ట్యూన్డ్, టీవీ9 USA ఫర్ మోర్ అప్డేట్స్.